Dear students, now we are discussing third unit. We have already completed two units personality development 1. In that lesson, we have discussed attitude, altitude, and every successful story is also a story of so many failures. The third one is I will do it. It is the story of Narayan. In the next second unit, we discussed about dear departed 1 and dear departed 2. The third lesson is the brave partner. With this, we have completed two units, 6 lessons. Today, we are going to third unit. The third unit title is Human Relations, Manava Sambandhalu. Nowadays, the relation between human is decreasing. మానవ సంబంధాలు చాలా తగ్గిపోతూ ఉన్నాయి. For example, here is a picture. Look at the picture and read the following excerpt from the diary of a 72-year-old man. Here in the photograph, a 72 years old man is sitting on a tina. Tina means arugu. Arugu మీద కూర్చోన్నాడు. He was observing all the people surrounding. He is thinking about something. What is that? That is his inner feelings. Now we can see his inner feelings. ఇంట్లో ఎవడు పట్టించుకోలేదు, ఎవడి గోల వాడిది, వాడికి ఇంట్లో ఉండటానికి ఇష్టపడతలేదు, బయట వచ్చి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. బజార్లో పోయే వాళ్ళను అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు పలకరించరు, బయట వాళ్ళు వాళ్ళ పనులతో వాళ్ళు ఈయన ఎవడు పలకరిస్తాడు. ఒంటరిగా దిగులైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వీ హ్యావ్ టు సీ his inner feelings. He told his inner feelings as a diary. As I sit here alone, నేను ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాను. అండ్ వెయిటింగ్, వేస్తూ చూస్తున్నాను. ఐ గేజ్ అట్ పీపుల్ పాసింగ్ మీ బై, నా పక్కనే వెళ్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాను. ఐ ట్రై టు స్మైల్ అండ్ రీచ్ అవుట్ టు దెమ్, వాళ్ళ వైపు చూసి నవ్వుతూ వాళ్ళు నా దగ్గరికి వస్తారేమో అని చూసా. బట్ నో వన్ నోటీసెస్ మై స్మైల్, నా నవ్వు ఎవరు చూడటం లేదు. నో వన్ వెయిట్స్ ఫర్ మీ, నా వైపు ఎవరు చూడటం లేదు, నన్ను పలకరించటం లేదు. దే లుక్ టు మీ లైక్ ఐఎమ్ నథింగ్, వీడెవడో ముసలముండ ఆవిడ, వీడితో పని ఏంటి అని ఆడెవడూ పట్టించుకోవటం లేదు. ఆర్ దే అఫ్రైడ్ టు బి సీన్ సేయింగ్ హై, నాతో బాగున్నావా హాయ్ అని పలకరించడం కూడా వాళ్ళు కుదరటం లేదు. వాళ్ళు నన్ను చూస్తే భయపడుతున్నారా. టు యాన్ ఓల్డ్ మ్యాన్ లైక్ మీ, నేనేమన్నా వీరున్నా ధీరున్నా, సాధారణంగా ఉన్న నన్ను ఎవడూ పలకరించరు. ఏంటి జీవితం. వాట్ ఈజ్ ద ఎక్స్పర్ట్ అబౌట్? ద ఎక్స్పర్ట్ ఈజ్ అబౌట్ ద ఇన్నర్ ఫీలింగ్స్ ఆఫ్ ఏ old man. He was alone. There were no persons to talk to him. His family persons do not talk with him, and remaining persons of the village are also not giving much importance to him. This is the situation of the people who are in old age. How do people respond to the old man's smile? Though the old man smiles, the villagers
did not respond to him because they were busy in their works. That's why they did not respond to the smile of the old man. How should old people be treated so that they do not feel neglected? మరి వాళ్ళను పనికిరాని వాళ్ళుగా నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. అలా ఉండడం తప్పు కదా. మరి ఏ విధంగా ఉంటే వాళ్ళను గౌరవించవచ్చు, వాళ్ళు చక్కగా పలకరిస్తూ ఉండాలి. ఇక్కడ సోదట్ అనేది చూడండి, రెండు ఒకే చోట ఉపయోగించాం. ప్రీవియస్ క్లాసెస్లో సోదట్ సింగిల్ క్లోజ్గా ఉండేటట్టు చెప్పడం, క్లోజ్ కాంపౌండ్ వర్డ్గా చెప్పాం. కానీ ఇక్కడ ఎలా ఉపయోగించారో మీరు తెలుసుకున్నారు. ఓల్డ్ పీపుల్ షుడ్ బి ట్రీటెడ్ సో దట్ దే డు నాట్ ఫీల్ నెగ్లెక్టెడ్. ఎవరు పనికిరాని వాడిగా తీసేసారనుకోకుండా ఉండటానికి ఏ విధంగా చేయాలి? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు లిసన్ దేర్ వర్డ్స్ అండ్ దేర్ వాల్యుబుల్ అడ్వైజెస్. నౌ వీ కెన్ మూవ్ టు ద లెసన్. హియర్ ద లెసన్ నేమ్ ఈజ్ జర్నీ. జర్నీ ఈజ్ ఏ ట్రావెల్, ప్రయాణం. లైఫ్ ఈజ్ ఏ జర్నీ, జీవితమే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎగుడు దిగుడులు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమిస్తూ వెళ్ళవలసి ఉంటుంది. ఇట్ ఈస్ రిటన్ బై ద రైటర్. ఇట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ద లెసన్. We can see the writer about the author. Here the author name is Yeshe Dorji Tongchi. What is the name of the author? Yeshe Dorji Tongchi. He was born in May 1952. He is a prominent name in Assami literature. This name is belonging to Assam state. In Assam, he is a great literature person. Though he grew up in poverty, he studied well and entered Arunachal Pradesh civil service and was later elevated to the Indian administrative service. That is his profession. He writes fiction, drama, essays in Assami and English. He has received a national recognition for his novel. Its name is Mauna Aunat Mukhar Hriday. Mauna Aunat Mukhar Hriday, which won the Sahitya Academy Award in 2005. The Indian government honored him with the Sahitya Academy Award in the year 2005. Many of Tongchi novels, including Sonam, deals with the cultural life of Monpa and Sherduk Pen tribe of Arunachala Pradesh. అరుణాచల్ ప్రదేశ్ గిరిజనుల జీవితాల గురించి ఆయన కథలు రాస్తూ ఉన్నాడు. Here the story starts with a very good appearance. We have to understand the first paragraph with care. After spending a leisurely Sunday at home, this is the experience of teachers and students. ఆదివారం వస్తే హాయిగా గడిపి సోమవారం బడికి పోవాలంటే అందరికీ కష్టం, ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టుగా ఉంటుంది. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే ఎట్ హోమ్, ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. సోమవారం రోజు పనికి వెళ్ళాలంటే ఏదో పెద్ద అలసట, ఏదో మొయ్యలేని బరువు మోస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ లెథార్జీ, సోమరితనం. Lethargy creeps in if the holiday continues over an extended period.
ఎక్కువ కాలం ఈ సెలవు ఉండే కొద్దీ ఈ సోమరితనం ఎక్కువైపోయి అసలు పనే చేద్దామని ఉండదు, ఉద్యోగాలు చేద్దామని కూడా ఉండదు. బాగా రెస్ట్ తీసుకొని ఏ, ఇళ్ళలో ఉండి ఉందామని అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ హౌ I felt when I was preparing to return to my place of work after spending 6 months at home. ఇది ఈ రైటర్ ఫీలింగ్ చెప్తూ ఉన్నాడు. సెలవులు వచ్చిన తర్వాత మరుసటి రోజు పనికి వెళ్ళాలంటే ఎలా దిగులు పడతారో అలాంటి పరిస్థితే నాకు కూడా వచ్చిందని నేరేటర్ అంటున్నాడు. 6 నెలలు ఇంట్లోనే కూర్చున్నాడు. తర్వాత ఉద్యోగానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 6 నెలలు ఎందుకు కూర్చున్నాడు? జీతం ఏమైంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ది ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్ అండ్ గో టు ఎ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఐదర్. నేను 6 నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? కొత్తగా పెళ్లి చేసుకొని భార్యతో ఉండి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఆ ఉద్యోగం చేస్తున్న ప్రదేశం కూడా చాలా దూరంగా ఉండటం అలా సంభవించింది. ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. ఈ 6 నెలల తర్వాత కూడా వెళ్దామని లేదు, ఇంకా కొద్ది రోజులు సెలవు పెడదాం అనుకుంటున్నా. హవెవర్ ఐ ఫైనల్లీ డిసైడ్ టు గో. చివరికి ఇంకా తప్పింది కాదు, వెళ్ళాల్సిందే. I did not have much to carry by the way luggage, just a trunk. నేను వెళ్ళడానికి చూస్తే కొద్దిగా ఒక ట్రంక్ పెట్టెలో దుస్తులు మాత్రమే పెట్టుకున్నాను. అవర్స్ ఈస్ ఏ హిల్లీ టెరైన్. మాది కొండ ప్రాంతం, లోయ లాంటిది. వితౌట్ ఎనీ మోర్టబుల్ రోడ్స్. రోడ్డు వసతులు ఏమాత్రము లేవు. అండ్ దెర్ ఈస్ నో సర్టనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. ఇంకా ఎన్ని సంవత్సరాలు జరిగినా, ఎంత స్వాతంత్రం వచ్చినా, ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా మా ఊరికి మాత్రం రోడ్లు వేయరు. ఎన్నికల కోసం వచ్చినప్పుడేమో రోడ్లు వేయిస్తాము, బస్సులు తిప్పుదామంటారు. ఎన్నికలు అయిపోగానే రోడ్లు లేదు, ఏమీ లేదు. ఎంతకాలమైనా మేము కొండల్లో నడిచి వెళ్ళవలసిందే. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్. నేను వచ్చేప్పుడు 3-4 జతల బట్టలు తీసుకొని వచ్చాను. బెడ్డింగ్ గిడ్డింగ్ ఏం తెచ్చుకోలేదు. బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. ఈసారి నేను ఇంటికి రావడానికి కారణం ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఎందుకో తెలుసా? టు గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకోవడానికి వచ్చా. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. మా జాతి అలవాట్లు, సాంప్రదాయాలు, వాటిని బట్టి మా వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకున్నారు. టైం ఫ్లూ, కాలం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. 5 నెలల్లో అప్పుడే అయిపోయింది ఆ పెళ్ళి. ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. మొదట్లో పెళ్ళైన కొత్తలో వెళ్ళటం ఇష్టం లేక నేను సెలవు పెడుతూ వచ్చాను. జీతం మొదట్లో కొంత వచ్చేది, ఆ తర్వాత పూర్తి జీతం కూడా మానేసి కొత్త భార్యతో ఉండటం అయింది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ I have to pay some debts. That's why I want to join in my service. I thought of extending my leave, even taking unpaid leave. జీతం లేకపోయినా కూడా సెలవు పెట్టాలనుకున్నాను. బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్, ఇట్ ఈస్ అల్లిటరేటివ్ వర్డ్. ఢిల్లీ డాలింగ్, ఒక అటు ఇటు ఆలోచించి ఐ ఫైనల్లీ డిసైడెడ్ అగైనెస్ట్ టు స్టే ఎట్ హోమ్, బట్ ఐ వాంట్ టు డూ మై జాబ్. మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్. పెళ్ళికి చేసిన అప్పులు తీర్చాల్సిన బాధ్యత కూడా వచ్చింది. ఆన్ మై వే హోమ్ from the bus
స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్. నేను పెళ్లి కోసం వచ్చేటప్పుడు బస్ స్టాండ్ నుంచి ఎవరో ఒక కూలివాడు నా పెట్టె తీసుకొని వచ్చాడు. ద ప్రాబ్లం వాజ్ we could not find anyone who could help me carry the trunk to the bus stop. బస్సు స్టాప్కు వెళ్ళడానికి ట్రంక్ పెట్టెను తీసుకుపోయేవాడు ప్రస్తుతం ఎవరూ లేరు. వచ్చేటప్పుడైతే సులభంగా ఒక వ్యక్తి సహాయంతో నా ట్రంక్ పెట్టెను ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పుడు అదే సమస్యగా అయింది. ఇప్పుడు ఎవరు నాకు ట్రంక్ పెట్టె మోయటానికి మనుషులు దొరకలేదు. At another time of the year, we would have easily found someone to help me. మిగతా రోజుల్లో అయితే ఎవడో ఒకడు సహాయం చేసేవాడు. బట్ నౌ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. వర్షాలు పడుతున్నాయి, పొలాల్లో పనులు, విత్తనాలు నాటుకోవటం, మొక్కలు నాటు పనుల్లో ఉన్నారు. నోబడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. నా కోసం టైం వెచ్చించి నాకు సహాయం చేసి నా పెట్టెను మోసేవాడు ఎవడూ లేడు. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. ఆ ట్రంక్ బరువేమీ లేదు, నేను ఈజీగా మోయగలను. కానీ నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నా కదా, బాగా చదువుకున్నా కదా, నేను ట్రంక్ పెట్టె మోసుకోవటం ఏంటి? ఇది బాగా స్టాప్ ఫిజికల్ లేబర్. చదువుకునే రోజుల్లో ఏ రోజైనా మోసానా? ఏ ఫిజికల్ లేబరు చేయలేదు. హాయిగా కూర్చొని చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాను. నౌ ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. నేను నా పెట్టెను నెత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్తుంటే ప్రజలంతా చూసి నవ్వుకోరు. అలా ఆలోచన. అదర్వైజ్ ఫర్ ఏ యంగ్ మ్యాన్ లైక్ మీ it should not have been an issue to carry 20 kilo chest on my back. నా చదువు, నా ఉద్యోగము నన్ను పెట్టె మొయ్యనివ్వటలేదు, కానీ నేను మొయ్యగలను. కానీ ఇంత ఉద్యోగము ఇన్ని ఉంది, ట్రంకు పెట్టె మోసుకోవటము నా అమర్త కదా, అందువల్ల నేను మొయ్యటం లేదు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ సొల్యూషన్. చెట్టు చివరికి మా నాన్న ఒక రాజీ ధోరణిలో దీనికి ఆన్సర్ తీసుకొచ్చాడు. Don't worry, my son. I myself will see you off at the wrong. See off means bye. వీడ్కోలు చెప్పడం. రే అబ్బాయి, నేనే పెట్టె మోస్తాలేరా, బస్ స్టాండ్ వరకు నేనే మోసుకొస్తా అని తండ్రి చెప్పాడు కొడుకు. డోంట్ వరీ మై సన్, ఐ myself will see off you at the wrong. The wrong is the bus stand place. I protested. నాన్న వేయటం ఏంటి? హౌ కుడ్ ఐ అలో మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్? నా పెట్టె మా నాన్న వేయటం ఏంటి? వాట్ వుడ్ పీపుల్ థింక్? ఎద్దులాగా ఉండి తండ్రి చేత పనిచేస్తున్నాను, అందరూ నవ్వుకోరా? వాట్ వుడ్ ద పీపుల్ సే? బట్ ఐ ఫెయిల్ టు డిస్వేడ్ హిమ్. అలా అనుకుంటానని అనుకున్నాను, కానీ నేను ఓడిపోయాను. మా నాన్నను ఆపలేకపోయాను. పెట్టె తానే మోస్తానంటున్నాడు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. చెట్టు చివరికి మా నాన్న మోసేటట్టుగానే ఒప్పందమైంది. ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్ ఎట్ అవర్ హౌస్ ద డే ఐ వాజ్ టు లీవ్. నేను వెళ్తున్న రోజు చాలా జనం వచ్చి వీడ్కోలు చెప్తున్నారు. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. అబ్బాయి జాగ్రత్తగా వెళ్ళు. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ డిరాంగ్. 10:20 కాగానే నేను డిరాంగ్కు బయలుదేరాను. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. అందరికీ వీడ్కోలు చెప్తున్నప్పుడు ముందుగానే మా నాన్న పెట్టే నెత్తి మీద పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. మా నాన్న కలుసుకోవాలి కదా. ఐ వాక్డ్ ఫాస్ట్. వేగంగా మా నాన్నను కలుద్దామని ముందుకు వెళ్తున్నాను. 3 kilometers డౌన్ ద రోడ్. 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్. మా నాన్నను కలుసుకోగలిగాను. ఫాదర్ సెడ్, యు ఆర్ లేట్ మై సన్, వుడ్ యు లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్? ఎందుకు ఆలస్యమైంది, రెస్ట్ తీసుకుంటావా అని అన్నాడు. నెక్స్ట్
Here, the photograph. Father and son photographs are there, and there is a trunk also. Having walked fast, I was tired. I walked very fastly, that's why I was tired, father. Moreover, I had to cross two hills on the way up to the spot. I quickly sat down on the రాక్ అక్కడ ఒక రాయి మీద కూర్చొని రెండు కొండలు గబగబా నడిచి వచ్చేప్పటికి కలిసిపోయాను. మై ఫాదర్ లాఫ్ట్ ఎట్ మై ప్లైట్ ట్రబుల్ సమ్ పెయిన్ఫుల్ పొజిషన్. మై ఫాదర్ లాఫ్ట్ ఎట్ మీ, నన్ను చూసి నవ్వుకున్నాడు. ఈ కొద్ది దూరం నడవటానికి అలసిపోయావా నాయన? సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ, రెస్ట్ ఫర్ ఎ వైల్. But we have to be in time for the bus at Dirang. Dirangకి బస్ వచ్చే టైంకి వెళ్ళాలి. సరే కాసేపు రెస్ట్ తీసుకో. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు ఏం మాట్లాడాల. ఈ థాట్ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఏ మూమెంట్, కొద్దిసేపు ఆగిన తర్వాత ఆకాశం వైపు సూర్యుడిని చూచాడు. అండ్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ద క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారీయింగ్. While he was starting from the house, he carried a small bag and a can of wine. Wetting his lips with his tongue, he said in a matter-of-fact manner, I am thirsty, so I want to drink some wine. I gave him the can of wine. కల్లున్న క్యాన్ ఇచ్చాడు. He poured himself a mug and handed me the can. ఒక మగ్గులో పోసుకొని కళ్ళును మిగతా క్యాన్ నాకు ఇచ్చేసాడు. He drank all of it at one go. మొత్తం ఆ మగ్గులో ఉన్న దాన్ని ఒక్కసారిగా తాగేశాడు. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. మెల్లిగా పెట్టెకు తాడు కట్టి దాన్ని కదలకుండా తలకు మరియు నెత్తికి కట్టుకున్నాడు. సో దిస్ వాజ్ ద పిక్చర్, దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్. మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ మీ, నా వెనక పెట్టె మోసుకుంటూ వస్తున్నాడు. ఫాలోయింగ్ హిమ్ విత్ ఎ టినీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్, నేను మా నాన్నతోనే వెళ్తున్నాను. నా చేతిలో మాత్రం టినీ వెరీ స్మాల్ బ్యాగ్, క్యాన్ ఆఫ్ వైను రెండే ఉన్నాయి. మా నాన్న మాత్రం పెద్ద పెట్టె నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాడు. నేను చిన్న బ్యాగు, క్యాన్ ఆఫ్ వైన్ ఉంది. వీఆర్ వాకింగ్ అప్ ఏ నారో హిల్లీ రోడ్, ఒక లోయ గుండా మేము ప్రయాణించాము. అండ్ నైదర్ ఆఫ్ అస్ అట్టర్డ్ ఏ వర్డ్ యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అలా నడుస్తున్నప్పుడు ఏమాత్రం మాట్లాడుకోలేదు, కామ్గా వెళ్ళిపోతున్నాం. అది ఎలా ఉందంటే ఇద్దరు కొత్త వాళ్ళు, ఒకళ్ళ లాంగ్వేజ్ ఒకళ్ళకు తెలియని వాళ్ళు ప్రయాణిస్తూ ఎందుకు మాట్లాడుకోకుండా ఉంటారో అలా మేము ఎవరికి ఏమీ సంబంధం లేని వాళ్ళుగా నడుచుకుంటూ వెళ్ళాము. ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఐ డి నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ హీజ్ మైండ్. మా నాన్న ఏమనుకుంటున్నాడు, బరువు పెట్టే నేను మోయిస్తున్నాను. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాస్ ఇంప్రాపర్ ఫర్ మీ టు లెట్ ఫాదర్ క్యారీ ద లగేజ్. మా నాన్న చేత ట్రంక్ పెట్టె మోయించడం తప్పని నా మనసులో చెప్తూనే ఉంది. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ద ట్రంక్ మై సెల్ఫ్. నాకు నేనుగా మోసుకుంటానేనన్నా అందాం అనుకున్నా. బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. నాలో ఏదో శక్తి నన్ను మాట్లాడించలేకపోతున్నది. ద సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. అది ఏంటో అనిపిస్తే చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, వైట్ కాలర్ జాబ్ చేస్తున్నా, నేనేంటి పెట్టెలు మోసుకోవటం ఏంటి? వాడు చదువు రానివాడు కాబట్టి మా నాన్న పెట్టె మోస్తే పర్వాలేదు. అండ్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్.
ఏదో గర్వం, చదువుకున్నానని ఉద్యోగం ఉందని ఆ గర్వం ఉండటం వల్ల నాకు పెట్టమోయటం ఇష్టం లేకుండా ఉండిపోయింది. అందుకనే మా నాన్న మోస్తున్నా నేనేమీ అనుకోలేదు. Somehow I had the feeling that if I carried the luggage, ఒకవేళ నేను క్యారేజ్ మోసినా, మై ఫాదర్ అండ్ మై పీపుల్, ఇన్ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ మీ. మా నాన్న ఒప్పుకోడు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. ముసలాడైతేనే మోస్తాడులే, ఉద్యోగస్తుడు ఎక్కడ మోస్తాడు, అందువలన వాళ్ళందరూ ఏమో అనుకుంటారని నేను మా నాన్న దగ్గర నుంచి ఆ ట్రంకు పెట్టాను, తీసుకోలేదు. మా నాన్న కూడా ఉద్యోగం చేస్తూ బరువులు మోయటం ఏంట్రా, చిన్నచూపు అవుతుంది, నేను మోస్తాలే, నన్ను మీ తండ్రిని ఎవరు అనుకోరుగా అని చెప్పాడు. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్, నాన్నే నన్నంతా చదివించాడు. అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్, ఆయన కోరికలన్నీ ఆశయాలన్నీ తీర్చాలి. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ, మా తల్లిదండ్రులు నా గురించి గొప్పగా అనుకుంటారు. ఇట్ వాజ్ త్రూ మీ that they had earned a greater degree of admiration and respected from the villagers. ఒక మాటలో చెప్పాలంటే మా నాన్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, వాళ్ళకి ఏమి గౌరవం, నేను ఉద్యోగస్తుడు కాబట్టి ఫలాను ఉద్యోగస్తుడు తండ్రి అని నా వలన వాళ్ళకి పేరు వచ్చింది, నేనే వాళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్, మా నాన్నకు కూడా ఇష్టం లేదు, నెత్తి మీద నేను ట్రంక్ పెట్టుకొని మోయటం మా నాన్నకు కూడా ఇష్టం ఉండదు. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ, అందువల్లనే నేను మా నాన్నే మోస్తే మొయినీలే అనుకున్నాను. ఫాదర్ వాజ్ యూజ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే, ఆయన మొదటి నుంచి చిన్నప్పుడు ఆ పనులు చేస్తున్నవాడు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి, బరువు మోయటం అలవాటు కాబట్టి ఆయనకు సులభం. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ ఐ, నాకంటే ఆయన చాలా బలమైన వాడు. నేను హాస్టల్లో తిని సరిగా తిండి తినక లీన్గా సన్నగా బలం లేకుండా తయారా, మా నాన్న బాగా స్ట్రాంగ్గా ఉంటాడు, బరువులు మోసినా పర్వాలేదులే. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటూ తిని తినక లీన్ బాడీతో వీక్గా ఉన్న వాడిని నేను. మా నాన్న మొదటి నుంచి సంకటన్నము అన్నీ తిని బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, మోసిన పర్వాలేదులే. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూస్లెస్. మా నాన్న ముసలాడైనా స్ట్రాంగ్గా బలంగా ఉన్నాడు, నేను యువకుండా అయినప్పటికీ నా బాడీ తిండి తినక ఎందుకు పనికి రాకుండా శారీరక శ్రమకు పనికిరానిదిగా అయిపోయింది. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్, ఇలా అనుకుంటూనే మా నాన్నతో నడుస్తూ ఉన్న. వి డి నాట్ టాక్ ఎయిదర్ ఆఫ్ us. We rested at 2 places on the way and had our tiffin, but we hardly talked. మధ్యలో 1-2 చోట్లకి తీసుకొచ్చుకున్న తిండి అవి తిన్నాం. ఫైనల్లీ వీ రీచ్డ్ టిరాంగ్, బస్టాండ్ ప్రాంతానికి వచ్చారు. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ డిరాంగ్, తవాంగ్ నుంచి ఆ బస్టాండ్ ఏరియా డిరాంగ్కు రావాల్సిన బస్సు ఇంకా రాలేదు. సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్, కొద్దిగా టైం ఉంది బస్సు రావడానికి అనుకున్నాం. వీ ఎంటర్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్, ఒక టీ స్టాల్కి వెళ్ళి ఎదురుగా కూర్చొని ఉన్నాం. ఫాదర్ అపియర్ టైర్డ్, నాన్న బాగా పెట్టమోసి అలసిపోయి ఉన్నాడు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ ఐ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. నేను తప్పు చేశానేమో, మా నాన్న చేత అంత బరువు మోయించడం తప్పే, అయినా ఏం చేస్తాం. ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ us 2 cups ఆఫ్ టీ. అక్కడ టీ స్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి నేను చెప్పాను, 2 టీ మా ఇద్దరికి ఇవ్వాలి. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్, అతను టీ తెచ్చగానే మెల్లిగా నేను తాగుతూ ఉన్నాను. మొదటి కుక్క తాగానే ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్, మా నాన్న మాటలు వినిపించాయి. ఏంటి మా నాన్న మాటలు వస్తున్నాయి అని వినబోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, డూ యూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్? అబ్బాయి
పాత చెప్పులు ఏమైనా ఉన్నాయరా నీ దగ్గర? నేను వెంటనే ఐ ఆస్క్డ్ వై, ఎందుకు నాన్న అని అడిగాను. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్. చూసేవది నాయన, రోడ్ అంతా రాళ్లమయం. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. నడుస్తూ ఉంటే గాయాలు అవుతూ ఉన్నాయి. చూడండి ఆ విలేజ్లో రోడ్డు ఎలా ఉందో, బస్సు కూడా సరిగా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. నౌ వీ కెన్ మూవ్ టు ద రిమైనింగ్ స్టోరీ. ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. మా నాన్న చెప్పులు అడగంగానే మా నాన్న కాళ్ళ వైపును ఒకసారి చూశాను. నెవర్ హ్యావింగ్ ఓర్న్ షూస్. ఎప్పుడు చెప్పులు వేసుకొని నడవటం అలవాట్లేదుగా, అందుకని హీజ్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్. కాళ్ళంతా పగుళ్ళతో ఉంది. అండ్ సమ్హౌ రిసెంబుల్డ్ దోస్ ఆఫ్ యాన్ ఎలిఫెంట్. ఏనుగు కాళ్ళు పగుళ్ళు ఎలా ఉంటాయో మా నాన్న కాళ్ళు కూడా అలా అనిపించాయి. ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను మొట్టమొదటిసారిగా మా నాన్న కాళ్ళు అలా ఉండటం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఐ హ్యాడ్ నాట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాజ్ అన్ఈవెన్. ఈ రోడ్డు సరిగా లేదనే విషయం కూడా నాకు ఆలోచన లేదు. ఐ డి నాట్ హ్యావ్ టు, సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఏ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. నేను నడుస్తున్నప్పుడు బూట్ వేసుకుని నడుస్తున్నా కాబట్టి ఆ రాళ్ళ ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాల. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ 40 రూపీస్ విత్ మీ. సరే, ఏదో నాన్న అడిగాడు కదా, చెప్పులు కొనుక్కోమని డబ్బు ఇద్దాం అని పర్సు తీసి చూశాడు. వ్యాలెట్ మీన్స్ పర్స్, మనీ పర్స్. He had 40 rupees in that wallet. A pair of canvas shoes would cost around 12 rupees. ఒక జత చెప్పులు, క్యాన్వాస్ చెప్పులు 12 రూపాయలు అవుతాయి. మా నాన్నకు 12 ఇచ్చినా నాకు ఇంకా డబ్బు ఉంటుందిలే అనుకుంటూ, అండ్ ద రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బొమ్మిడాల. మరి ఈ తవాంగ్ నుంచి బొమ్మిడా వెళ్ళడానికి ఛార్జీ కింద మిగతా డబ్బులు సరిపోతాయి. బొమ్మిడాల ఈజ్ ద వర్కింగ్ ప్లేస్ ఆఫ్ ద నేరేటర్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బొమ్మిడాల ఈజ్ వర్కింగ్ ప్లేస్. మై ఫాదర్ ప్రొటెస్టెడ్. నాన్న వద్దన్నాడు. 12 రూపాయలు ఇవ్వకపోతే వద్దురా, గివ్ మీ అండ్ ఓల్డ్ పేర్. పాత చెప్పులుంటే ఈ డబ్బు అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. పల్లెటూరు వాళ్ళ మాకెందుకు కొత్త చెప్పులు, కొత్త వ్యవహారము, ఏదో పాత చెప్పులు ఉంటే అవి వేసుకొని తిరుగుతాం. డబ్బు కొత్త చెప్పుల కోసం ఖర్చు పెట్టకూడదురా. ఐ కుడ్ నాట్ కన్విన్స్ హిమ్ టు బై ఏ న్యూ పేర్. పర్వాలేదు అన్న, కొత్త కొనుక్కో, డబ్బు ఉందిలే. నో, ఐ డోంట్ వాంట్ న్యూ వన్, ఐ వాంట్ ఓన్లీ ఓల్డ్ వన్. రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ. You have to note the word reluctantly, it is adverb. Unwillingly, I gave him the hunting boots. ఇష్టం లేకుండానే మా నాన్నకు పాత బూట్లు ఇచ్చేశాను. which I was wearing. అప్పటిదాకా నేను వేసుకొచ్చిన ఆ పాత బూట్లు మా నాన్నకు ఇచ్చాను. Then I took out another pair of leather shoes from the trunk. ట్రంక్ పెట్టిలో ఉన్న తోలు చెప్పులు వేసుకొని మా నాన్నకు పాత చెప్పులు ఇచ్చాను. అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. అప్పుడు మా నాన్న మొహం చూస్తే ఎంత సాటిస్ఫాక్షను. కంటెంట్ మీన్స్ సాటిస్ఫాక్షన్. అతని మొహం పెద్దగా విరిగిపోయింది, నవ్వు కనిపించింది. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, మై డియర్ సన్, టేక్ కేర్, రైట్ లెటర్స్ టు అస్. ఉత్తరాలు రాస్తుండు, జాగ్రత్తగా ఉండరా అన్నాడు. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. బస్సు ముందుకు వెళుతుంది, మా నాన్న వెనకబడిపోతూ ఉన్నాడు. I saw that the road we have come by looked like a giant motionless rope. నేను బస్సు వెనక కూర్చొని అద్దంలోంచి చూస్తుంటే మా నాన్న ఎక్కడో దూరంగా ఉంది. ఆ రోడ్డు వంపులు తిరిగి ఒక తాడులాగా కనిపిస్తూ ఉంది. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. మా నాన్న
ఈ రోడ్డు మీదుగానే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళవలసి ఉంటుంది. సైమల్టేనియస్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ టూ ఆపోజిట్ డైరెక్షన్స్. రెండు భిన్న ధృవాలుగా మా ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. విత్ మీ సీటెడ్ ఇన్ ద లగ్జూరియస్ సీట్ ఆఫ్ ద బస్, నేనేమో బస్సులో ఏసీ బస్సు లాంటి దాంట్లో కూర్చొని నేను ప్రయాణిస్తుంటే మా నాన్న నడుచుకుంటూ రాళ్లమయమైన రోడ్డు మీదుగా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. సమ్ ఆర్ getting luxurious and comfortable lives. Some people lead a horrible, desertable and sorrowful life. This is the journey. కొందరి జీవితాలు ఎప్పుడు సాధారణ జీవితానికి అలవాటుతాయి. కొంతమంది బాగా అందంగా గొప్పగా బతకాలని, ఎక్కువ సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాలు గడపాలని కోరుకుంటారు. కొందరు సాధారణ జీవితానికే అలవాటు పడటానికి ప్రయత్నిస్తారు. జీవితం అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద లెసన్, ద జర్నీ. ద క్యారెక్టర్స్ ఆర్ ఫాదర్ అండ్ సన్. సన్ వాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఫాదర్ వాజ్ ఏ విలేజ్ పర్సన్. ద ఫాదర్ యూజ్డ్ టు వాక్ ఆన్ ద రోడ్స్ వితౌట్ షూస్, చెప్పులు కూడా లేకుండా నడిచి బరువులు మోయటం అలవాటు చేసుకున్న తండ్రి, తండ్రి చేత బరువులు మోయించినటువంటి కొడుకు. దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్. చిల్డ్రన్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద పేరెంట్స్. దే ఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ టు డూ ద వర్క్స్. దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద present time. Now, with this we conclude the lesson.